హాయ్ ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్, సమాజ సేవ అంటే చాలా ఇంట్రెస్ట్. లైక్ రోడ్డు మీద ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వడము, ఎవరైనా పడిపోతే 108కి ఫోన్ చేయడము, కుక్కలకు బిస్కెట్ చేయడం, ఇవన్నీ ఆ సమాజ సేవలో భాగమే అని నేను ఫీల్ అవుతుంటాను. అలాగే ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, నేను సినిమాలు చూసి ఈ రివ్యూస్ చెప్పడం కూడా ఆ సమాజ సేవలో భాగమే. చాలామందిని ఈ తలకాయ నొప్పి సినిమాల దగ్గర నుంచి కాపాడడం, అది కూడా సమాజ సేవలో ఒక భాగం అని ఫీల్ అవుతున్నాను. పర్టికులర్గా ఈరోజు ఇంకా కాస్త గట్టిగా ఫీల్ అయ్యాను ఆఫ్టర్ సీయింగ్ దిస్ మాస్ జాతర మూవీ. ఒకవైపు తమిళ మలయాళం వాళ్ళు మారీషన్ అని, ఫ్యామిలీ స్టోరీ అని చిన్న చిన్న పాయింట్లను పట్టుకొని అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. అవార్డు దాకా వెళ్తుంది. చిన్న చిన్న క్యారెక్టర్లు, చిన్న చిన్నది, అసలు గ్రిప్పింగ్ ఎక్కడ మిస్ కాకుండా, మధ్యలో అనవసరమైన సోదా లేకుండా, ఆ పిచ్చి పిచ్చి పాటలు లేకుండా అద్భుతంగా తీసేస్తున్నారు మూవీస్. మీరు గమనించండి కావాలంటే. ఇప్పుడు ఒక్కొక్కటి, ఇప్పుడు ఆ చిన్న చిన్న మూవీస్, ఆ ప్రేమలు, డ్రాగన్, చిన్న స్టోరీలు, చిన్న చిన్న మూవీస్, చిన్న చిన్న యాక్టర్లు, లో బడ్జెట్లు, అద్భుతమైన హిట్లు. అరే మన తెలుగు ప్రేక్షకులు, తెలుగు హీరోలు కానీ, తెలుగు డైరెక్టర్లు కానీ ఆ ఆ మత్తులోంచి, ఆ పిచ్చి మాయలోంచి బయటకు రారా? అసలు వేరే వాటి గురించి ఆలోచించరా? ప్రతి సినిమాలో ఇదే గోల, హీరో హీరోయిన్ వెళ్ళను, హీరో హీరోయిన్ వెళ్ళను. అరే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మళ్ళీ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈ పోలీసు స్టోరీలు, ప్రతి పోలీసు స్టోరీ ఒకటే విధంగా ఉంటుంది. ఒక హీరో, ఇన్స్పెక్టర్ డ్యూటీ మీద ఊరు వెళ్తాడు, అక్కడ వెళ్ళను ఉంటాడు, ఈడికాడికి గొడవ వచ్చి ఈడాడి చంపుతాడు, ఇదే స్టోరీ. అరే ప్రతి పోలీస్ స్టోరీ ఇదే గోల. అరే బయటకు రావచ్చు కదా, బయటకు వచ్చి కాస్త జనాల్ని కొంచెం మన మన రెగ్యులర్గా జరిగే జీవితాల మీద కూడా సినిమాలు తీయచ్చు కదా. ఇప్పుడు మలయాళంలో, తమిళంలోనూ వాళ్ళు ఏమి స్పెషల్గా తీసుకున్నారు కదా, అన్ని వాళ్ళ చుట్టూ జరిగే వాటిని తీసుకొచ్చి తీస్తారు సినిమాలు. అద్భుతంగా హిట్లు అవుతున్నాయి, అవార్డ్స్కి వెళ్తున్నాయి, నేషనల్ అవార్డులు కొడుతున్నాయి. మన మన తెలుగు డైరెక్టర్లు ఇంకా ఈ పిచ్చిలోంచి బయటకు రావట్లేదు. సో ముఖ్యంగా చెప్పొచ్చు ఏంటంటే, మాస్ జాతర మూవీ, నా థంబ్నెయిల్, నా చేతిలో ఉన్న వస్తువు చూడగానే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. చాలా సొల్లు సోది, ఉప్రసోది, మ్యాటర్ ఏం లేదు సినిమాలో. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మనీ. 4 రోజులు అయితే ఓటీటీలో వస్తుంది, ఇంట్లో కూర్చుని ఓపిక ఉంటే చూడండి. అది కూడా పక్కన ఒక జెండు బాంబు పెట్టుకుని. దాని బదులు ఇంట్లో కూర్చుని రవితేజ గారి క్రాక్ మూవీని ఇంకొకసారి చూడండి. హాయిగా రూపాయి ఖర్చు లేకుండా పని అయిపోతుంది. ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. అదే టైప్ ఆఫ్ ఒక బ్యాక్గ్రౌండ్, స్మగ్లింగు, అదే టైప్ ఆఫ్ మాస్ విలను, మధ్యలో అక్కడ ఒక వేటపాలెం బ్యాచ్ లాగా ఇక్కడ ఒక సైకో బ్యాచ్ని చూపించాడు. ఆల్మోస్ట్ సిమిలర్, విక్రమార్కుడు లాగా ఒక ఇన్స్పెక్టర్ వైఫ్ని తీసుకెళ్ళినట్టు హీరోయిన్ అక్కని తీసుకెళ్తాడు వెళ్ళను, మనోడు వెళ్ళి కాపాడి తీసుకొస్తారు. అవన్నీ ఏదో కలగాపులకంగా అందులో ఒక సీన్ తీసుకొచ్చి పెట్టినట్టుంది తప్ప పెద్ద మ్యాటర్ లేదు. డైరెక్టర్ యొక్క ఏమంటారు, డైరెక్టర్కి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు, సిల్లీగా కనపడింది స్టోరీ అంతా. హీరోయిన్ ఫస్ట్, ఆ అమ్మాయిది యాక్చువల్గా శ్రీలీలని ఐరన్ లెగ్ అంటున్నారు. ఇలాంటి లత్తుకోరు సినిమాలన్నింటినీ పాపం ఆవిడ ఒప్పేసుకుని, హీరోలు యాక్చువల్గా హీరో మీదే సినిమాలు నడుస్తాయి కాబట్టి ఫస్ట్ హీరో అపాయింట్మెంట్, హీరో కాల్ షీట్లు తీసుకున్న తర్వాతే హీరోయిన్ని సెలెక్ట్ చేస్తారు. హీరోలు ఈ పిచ్చి స్టోరీలు ఒప్పేసుకుని పాపం హీరోయిన్ మీద తోసేయడం ఏంటి? శ్రీలీల నటించింది కాబట్టి ఫ్లాప్ అంటే తప్పు కదా. అది మన అలాంటి స్టోరీలు ఎంచుకోవడం రవితేజ్ గారు కదా తప్పు. ఇప్పుడు అది బాద్షా మూవీలో రివెంజ్ నాగేశ్వరరావు అనే క్యారెక్టర్ ఉంటుంది, ఎంఎస్ నారాయణ, అందరికి గుర్తుండే ఉంటుంది. పార్ట్ 1 హిట్ కాకపోతే పార్ట్ 2 తీస్తాను, అది కూడా హిట్ కాకపోతే పార్ట్ 3 తీస్తాను. అదే స్థాయిలో ఇప్పుడు పాపం మన రవితేజ్ గారు కూడా అలా రివెంజ్ తీసుకుంటున్నట్టున్నారు జనాల మీద. రామారావు అండ్ డ్యూటీ కానీ, టైగర్ నాగేశ్వరరావు, వరుసపెట్టి అసలు ఏమి సినిమాలు ఇవన్నీ? ఎందుకు రొట్ట కామెడీ, అదే టైప్ ఆఫ్ యాక్టింగ్, ఆ ఏకపాత్ర అభినయం. రవితేజ్ గారు ఫస్ట్ ఈ పిచ్చిలోంచి బయటకు వస్తే, ఎందుకంటే రవితేజ్ ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, వాడుకోగలిగితే చాలా అద్భుతమైన నటుడు. ఆయన సరిగ్గా వాడుకోవట్లేదు. అదే టైప్ ఆఫ్ స్టోరీలకు ఆయన కూడా టెంప్ట్ అయిపోతున్నారు. మరి ఎందుకో నాకు కూడా అర్థం కాదు. శ్రీలీల క్యారెక్టర్కు అర్థం లేదు. ఆ అమ్మాయి డాన్సర్ బాగా వేస్తుంది, రవితేజ్ గారి పక్కన ఒక యాక్టివ్ హీరోయిన్ కాబట్టి అమ్మాయిని పెట్టారు. అమ్మాయిని హీరోయిన్గా చూపిస్తారు, టీచర్గా చూపిస్తారు హీరోయిన్ని. ఎందుకు చూపించారో అర్థం కాదు. తర్వాత మళ్ళీ గంజా ఏమవుతుంది అంటారు. అంటే అసలు ఆ అమ్మాయి టీచర్గా ఎందుకు నటించింది అందరికి ఒక పాయింట్ లేదు. అండ్ విలన్గా నవీన్ చంద్ర సీరియస్లీ చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్. ఈ పిక్చర్కి ఏమన్నా ఒక ప్లస్ పాయింట్ ఉంది అంటే అది నవీన్ చంద్ర యాక్టింగే. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా వరకు న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్ ఎందుకు చంపుతాడో అర్థం కాదు. పెద్దగా మ్యూజిక్ అయితే బుల్షిట్, అసలు మ్యూజిక్లో మ్యాటర్ లేదు. ఆ భీమ్స్ గారు ఏం చేస్తున్నారో ఏంటో దేవుడి దగ్గర. ఒక 2 హిట్లు పట్టుకుని లాగుతున్నారు. ఏం లేదు, స్టఫ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోదా గోల, పాటలు థియేటర్ నుంచి బయటకు వచ్చేదాకా కూడా గుర్తుండవు పాటలు. ఈ మూవీని ఈరోజు బాహుబలి రిలీజ్ అవుతుంది కాబట్టి సాయంత్రం షోల కింద రిలీజ్ చేశారు. ఎనీవే, సింపుల్గా చెప్పాలంటే ఇదే స్టోరీ, ఇంకా పెద్దగా చెప్పడానికి ఏం లేదు ఈ మూవీ గురించి. అదే స్టోరీని పట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి కొన్ని వందల సినిమాలు వచ్చాయి ఇప్పటిదాకా ఇదే టైప్ ఆఫ్ స్టోరీని.
కొన్ని వందల సినిమాల్లో చూసాం. కొత్తగా చూడడానికి ఏం లేదు. 1 మంత్ ఆగితే ఓటీటీలోకి వస్తుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడండి. ప్లస్ పాయింట్లు ఏమీ లేవు. రొటీన్ స్టోరీ, రొటీన్ యాక్టింగ్, రొటీన్ రవితేజ, అదే ఊరమాస గోవాల, ఏమీ లేదు. డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైం. సింపుల్గా చెప్తున్నా, స్ట్రైట్ పాయింట్. ప్లస్ పాయింట్లు అంటే చెప్పాను కదా, ఓన్లీ నవీన్ చంద్ర యాక్టింగ్. హింస పాళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. నరికేసుకోవడాలు, పొడి చేసుకోవడాలు, కొన్ని సిల్లీ సీన్లు ఉన్నాయి. హీరో గంజాయి పట్టుకుంటాడు విలన్ది, దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. ఫైనల్గా కాల్ చేస్తాడు. ఆ కాల్ చేసేది మొదట్లో కాల్ చేస్తే అయిపోద్ది కదా, ఎందుకు కాల్చలేదు అర్థం కాదు. మళ్ళీ కాల్ చేయొచ్చు కదా సార్ అంటే, లేదు అలా కాల్ చేస్తే మళ్ళీ రైతులు మళ్ళీ పండిస్తారంటాడు. ఆ రైతులని ఊరోళ్ళందరూ గంజాయి అమ్ముతారని తీసుకొస్తాడు. అందులో హీరోయిన్ తప్ప ఎవరు మాట్లాడరు. విలన్ని చంపుతున్నా ఎవడు అడ్డుకోడు. అసలు స్టోరీలో కలగాపులగంగా ఉండి డైరెక్టర్కి ఏమాత్రం మెచ్యూరిటీ లేదు, డైరెక్టర్కి ఒక క్లారిటీ లేదన్న విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. దీనికి మేము చెప్పడానికి ఏమీ లేదు. డోంట్ వేస్ట్ యువర్ మనీ. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఏమీ లేదు మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్ స్టోరీస్ బై మిస్టర్ ఏకే. థ్యాంక్ యూ.